సార్ ఐ రైట్ సార్? ఇది రంజిత్ సార్ కాదు. మా యూనివర్సల్ క్రౌన్ అండ్ అబౌట్. అంటే వాళ్ళు అనుకుంటున్నారు మా నాన్న స్ట్రిక్ట్ అంటే, ఎందుకు స్ట్రిక్ట్ అని ప్రూవ్ చేయాలి కదా. ఇప్పుడు ఎలా స్ట్రిక్ట్ ప్రూవ్ చేయి అని మైండ్ వచ్చేస్తుంది ప్రూవ్ చేసేకి. అప్పుడు చూసావా అలా తిట్టారు, ఇప్పుడు చూసావా అలా తిట్టారు, అక్కడ పోతే ఇలా అన్నారు, ఇక్కడ పోతే ఇలా అన్నారు అనేది ఆటోమేటిక్ గా ఓపెన్ అయిపోతుంది. అదే వాళ్ళు మేడం వాళ్ళు లేదు మా నాన్న ఫ్రీ ఇచ్చారు కదా, ఇచ్చారు ఫ్రీ అని ఇంత థింక్ చేస్తే చాలు, ఎప్పుడెప్పుడు ఫ్రీ ఇచ్చారో మైండ్ ఓపెన్ చేసేస్తుంది ఫైల్ ని. అంటే అర్థం చేసుకోండి ఇది ఎంత పవర్ఫుల్ గా ఎంత స్పీడ్ గా పనిచేస్తుంది అర్థం చేసుకోండి. అలాగే నేను గ్రో అవ్వాలి, నేను ఏమంటారు సక్సెస్ అవ్వాలి, అచీవ్ అవ్వాలి, ఇన్కమ్, ఇది మీరు అడగాల్సింది ఇది కావాలని అడగండి. ఎందుకు అవ్వట్లేదు అది సెకండరీ. ఇది ఎందుకు అవుతుంది కాదు, ఇది అవ్వాలి అని అడగండి. అది అయ్యేకి ఏమేమి ఫైల్స్ ఓపెన్ అవ్వాలో అది ఆటోమేటిక్ గా ఫైల్స్ ఓపెన్ అయిపోతాయి. క్లియర్? ఇప్పుడు మీరు ఎలా రిమూవ్ చేయాలి అనేది మెడిటేషన్ ద్వారా రిమూవ్ చేయాలి, రైట్? ఇంకొకటి రాసుకోండి, ఇది ఎలా రిమూవ్ చేయాలంటే ఇప్పుడు ఏం టెక్నిక్ డిస్కస్ చేసామో ఇన్ని రోజులు, తీసేది ఏసేది తీసేది ఏసేది తీసేది ఏసేది అదే పని చేస్తున్నాం. మీలో ఉన్న లిమిటింగ్ బిలీఫ్స్ ని, నెగిటివ్ బిలీఫ్స్ ని, డిసెంపరింగ్ బిలీఫ్స్ ని బయట తీసేసే టెక్నిక్స్ ని వాడాము ఇన్ని రోజులు. ఇప్పుడు అదే వాడతాము, నెక్స్ట్ అదే వాడతాము. ఎందుకంటే పెద్ద పెద్ద ఇంటర్నేషనల్ కోచెస్ ఏం చేస్తారో, ఎలాంటి టెక్నిక్ ని వాడతారో, ఇలాంటి టెక్నిక్ ని మీరు బయట ఇలాంటి మీటింగ్ ని వాడరు. వాళ్ళు 1-on-1 కోచింగ్ లోనే వాడతారు. 1-on-1 కోచింగ్ కి వాళ్ళు పర్ సెషన్ కి 50,000, 1 lakh, 2 lakh తీసుకుంటారు. 20 సెషన్స్ తీసుకుంటారు. ఇది ఫుల్ క్లియర్ అవ్వాలంటే మీరు 20 సెషన్ అటెండ్ అవ్వాలి. మినిమం 20,000, 50,000, 1 lakh, 2 lakh చార్జ్ చేస్తారంటే 20 సెషన్ కంప్లీట్ అయ్యే లోపల దాదాపుగా 10 to 15, 20 lakhs చార్జ్ చేస్తారు. బట్ అలాంటి టెక్నిక్స్ ని మేము ఇలా చెప్పేస్తున్నాము అంటే ఇది యూజ్లెస్ అని తీసుకోకండి. ఇది చాలా యూస్ఫుల్, చాలా పవర్ఫుల్ టెక్నిక్స్ ఇవి. కాంట్రిబ్యూషన్ నా పిఐపి లో ఉంది కాబట్టి ఇలా ఇస్తున్నాము. అది 6 పిఐపిస్ వస్తాయి. ఆ పిఐపిస్ ఏంటి అని ఆన్లైన్ ఒక ఆఫ్లైన్ మీటింగ్ ఎప్పుడైనా ఛాన్స్ ఇస్తే రంజిత్ సార్ అప్పుడు డిస్కస్ చేద్దాం. రైట్? వెరీ ఇంపార్టెంట్. లిమిటింగ్ బిలీఫ్స్ ని ఎలా బయట తీయాలి, ఎలా క్లియర్ చేసుకోవాలంటే అందరు రాసుకోండి. ఫస్ట్ వన్ ఈ మెడిటేషన్ టెక్నిక్ ద్వారా రాసుకోండి. రాసుకోండి 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 మెడిటేషన్ టెక్నిక్ ద్వారా చేయాలంటే ఇది చాలా పవర్ఫుల్ టెక్నిక్. ఇది చాలా పవర్ఫుల్ టెక్నిక్, చాలా అంటే చాలా పవర్ఫుల్ టెక్నిక్. మెడిటేషన్ పవర్ఫుల్లే, ఇప్పుడు నెక్స్ట్ చెప్పేది పవర్ఫుల్లే. ఎలా చేంజ్ చేయాలంటే చాలా ఇంపార్టెంట్ టాపిక్ చెప్తున్నాను, సీరియస్ గా వినండి. ఎలా చేంజ్ చేయాలంటే, ఈ లిమిటింగ్ బిలీఫ్స్ ని ఎలా మార్చాలంటే, నెగిటివ్ బిలీఫ్స్ ని ఎలా మార్చాలంటే, పాజిటివ్ బిలీఫ్స్ ని ఎలా మార్చాలంటే, ఎలా మార్చాలని మీరు చెప్పండి. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, మీరు చెప్పండి అది ఎలా మార్చాలని. మా మైండ్ ఎలా పని చేస్తుందంటే రెఫరెన్స్ తో పని చేస్తుంది. రెఫరెన్స్ ఎగ్జాక్ట్లీ. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ లోపల ఉండేది సక్సెస్ ఉంది, బట్ మీరు ఫెయిల్యూర్ అవ్వాలంటే మీరు రెఫరెన్స్ ఇవ్వండి. సక్సెస్ లో ఉన్నారు మీరు, ఇప్పుడు మీరు ఫెయిల్యూర్ అవ్వంటే ఫెయిల్యూర్ రెఫరెన్స్ ఇవ్వండి. చూడు వాళ్ళు వదిలేశారు, వీళ్ళు సక్సెస్ కాలేదు, వాళ్ళు సక్సెస్ కాలేదు అనేసి రెఫరెన్స్ ఇవ్వండి. ఎంత రెఫరెన్స్ ఇస్తారో అంత మీ మైండ్ స్ట్రాంగ్ అయిపోతుంది. అలాగే మీరు ఫెయిల్యూర్ లో ఉన్నారు, సక్సెస్ అవ్వాలంటే మీరు సక్సెస్ఫుల్ అయిన వాళ్ళ రెఫరెన్స్ ఇవ్వండి. ఎందుకు మీటింగ్ కి రండి, ఎందుకు ట్రైనింగ్ అటెండ్ అవ్వండి, ఎందుకు సక్సెస్ సెమినార్ ని వినండి, ఎందుకు టెస్టిమోనియల్స్ వినండి అని చెప్తారంటే మెయిన్ లోపల ఉండే రీజన్ ఇది. మీరు ఎంత రెఫరెన్స్ వింటారో, ఎంత రెఫరెన్స్ ఇస్తారో మైండ్ కి, ఆ టాపిక్ లో ఆ వేలో మైండ్ అంత స్ట్రాంగ్ అవుతుంది. అది ఏదైనా కావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ హెల్తీగా ఉండేవాళ్ళు 45 ఏజ్ వాళ్ళ దగ్గర ఏదైనా రెఫరెన్స్ ఇస్తే ఏమని,
లేదు 45 ఏజ్ ఎందుకో ఈ మధ్యంలో 45 ఏజ్ ఎవరెవరు అవుతారో వాళ్ళందరూ హార్ట్ అటాక్ తో చనిపోతున్నారు. ఎగ్జాంపుల్ చూడు ఆడు, ఈడు, ఇతను, అతను, అది, ఇది అనేసి ఎగ్జాంపుల్ ఇలాగే ఇస్తూ వెళ్తే ఆటోమేటిక్ గా వీళ్ళు నమ్మరు బట్ వీళ్ళ మైండ్ నమ్మేస్తుంది. వీళ్ళ మైండ్ నమ్మేస్తుంది. అదని కావాల్సిన సిచ్యువేషన్ ని క్రియేట్ చేసేస్తుంది. అలాగే ఇక్కడ బిజినెస్ లో వాళ్ళు అచీవ్ అయ్యారు, వీళ్ళు అచీవ్ అయ్యారు, వీళ్ళు సక్సెస్ అవుతున్నారు, వాళ్ళు సక్సెస్ అవుతారు. ఇలాంటి మాటలు మీరు వింటే మీ మైండ్ కి రెఫరెన్స్ మీరు నమ్మకపోయినా కానీ మీ మైండ్ ఆటోమేటిక్ గా లోపల నుంచి నమ్ముతుంది, స్ట్రాంగ్ అయిపోతుంది. అప్పుడు అదని కావాల్సింది ప్రూవ్ చేసేదానికి మీ మైండ్ పని చేసేస్తుంది. అలాంటి వాళ్ళని తీసుకొని వస్తుంది. మీ లైఫ్ లో ఏదైనా నెగటివ్ బిలీఫ్ ఉన్నా గానీ అదని రిమూవ్ చేయాలంటే టెక్నిక్, మెడిటేషన్ టెక్నిక్. సెకండ్ వన్ ఈ రెఫరెన్స్ టెక్నిక్ అప్పుడే ఆల్రెడీ ఎగ్జాంపుల్ చెప్పాను. మేడం వాళ్ళ ఫాదర్ గురించి వాళ్ళు స్ట్రిక్ట్ అని అనుకుంటే వాళ్ళకి రెఫరెన్స్ వస్తాయి. ఎందుకు స్ట్రిక్ట్, ఇలా చేశారు, అలా చేశారు, అక్కడ పంపలేదు, ఇక్కడ పంపలేదు, అది అది వద్దన్నారు, ఇది అది ఎన్ని టైం వస్తుందో అంత మైండ్ చాలా స్ట్రాంగ్ అవుతుంది. నాన్న స్ట్రిక్ట్, నాన్న స్ట్రిక్ట్, నాన్న స్ట్రిక్ట్, నాన్న స్ట్రిక్ట్ అని ప్రూవ్ చేసేదానికి. అదే వాళ్ళు లేదు నాన్న పర్మిషన్ ఇచ్చారనేసి అనుకుంటే, ఫ్రీ ఇచ్చారనేసి అనుకుంటే అప్పుడు రెఫరెన్స్ వస్తుంది. అప్పుడు ఇచ్చారు, ఇప్పుడు ఇచ్చారు, అది ఇచ్చారు, ఇది ఇచ్చారు, అది చేయమన్నారు, ఇది చేయమన్నారు, అప్పుడు పర్మిషన్ ఇది వస్తుంది. అప్పుడు అది ఇంకా స్ట్రాంగ్ అయిపోతుంది. ఏది నాన్న ఫ్రీడమ్ వదులుతారు అనేది. అలాగే నేను సక్సెస్ అవుతాను అనేది మీ మైండ్ లో వస్తే వాళ్ళు సక్సెస్ అయ్యారు, వీళ్ళు సక్సెస్ అయ్యారు, వీళ్ళు సక్సెస్ అయ్యారు అని మీరు బై ఫోర్స్ గా 4 స్టోరీస్ ఇస్తే ఇంకా మిగతా 40 స్టోరీస్ మీ మైండ్ కలెక్ట్ చేసుకుంటుంది. ఎందుకంటే మీరు మైండ్ ని ఆ మోడ్ లో సెట్ చేసేసారు. పాజిటివ్ ని రిసీవింగ్ మోడ్ లో సెట్ చేసేసారు. బికాస్ ఆఫ్ మీ పాజిటివ్ రిసీవింగ్ మైండ్ లో అయిపోతుంది. అంతే. రైట్. ఇప్పుడు రాయండి. చాలా ఇంపార్టెంట్ థింగ్. ఏమి మీ లైఫ్ లో తీయాలి? ఏ లిమిటింగ్ బిలీఫ్ మీ లైఫ్ లో ఉంది? సెల్ తో ఎలా రెడీ అయిందో అలాగే మా బిలీఫ్ మైక్రో బిలీఫ్ తోనే ఒక పెద్ద బిలీఫ్ అయింది. చాలా ఎగ్జాంపుల్స్ ఆ మైక్రో బిలీఫ్ లో ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒకటి చేయాలని అనుకుంటున్నారు. ఎందుకు సేల్ అవ్వదంటే ఇదానికి ఇది ఉంది, ఇది లేదు, దావా లేదు, వేరే వాళ్ళు అడ్డం ఉన్నారు, వేరే వాళ్ళు నన్ను పర్మిషన్ ఇవ్వనంటున్నారు, నీళ్లు వదిలారు, అండ్ మా ఇంటికి కలర్ బాగలేదు, ఫేస్ బాగలేదు, అది బాగలేదు, ఇది బాగలేదు. ఇవన్నీ ఏమున్నాయి? లిమిటింగ్. ఇది సేల్ అవ్వదు అనేది పెద్ద లిమిటింగ్ బిలీఫ్. ఎందుకు అవ్వదు అనేసి మైక్రో లిమిటింగ్ బిలీఫ్స్ ఉంటాయి. మైక్రో లిమిటింగ్ బిలీఫ్స్ ని రాయండి. పెద్ద లిమిటింగ్ బిలీఫ్స్ వద్దు. పెద్ద లిమిటింగ్ బిలీఫ్స్ వద్దు. మైక్రో లిమిటింగ్ బిలీఫ్స్ ని రాయండి. లిమిటింగ్ బిలీఫ్స్. మైక్రో లిమిటింగ్ బిలీఫ్ మీన్స్ చిన్న లిమిటింగ్ బిలీఫ్స్. ఎందుకు టీం రాదు? నేను 1-1 చేస్తే ఎవరు జాయిన్ అవ్వరు. ఎందుకు జాయిన్ అవ్వరు? బికాస్ ఆఫ్ ఆల్రెడీ 3-4 1-1 చేశాను. వాళ్ళు క్రాస్ క్వశ్చన్ అడిగారు, నెగెటివ్ చేసేసారు. అందుకే వాళ్ళ దగ్గర మాట్లాడేటప్పుడు వాళ్ళు జాయిన్ అవుతారని అనుకున్నాను, బట్ వాళ్ళు జాయిన్ కాలేదు. అది మీ మైండ్ లో సేవ్ అవుతుంది. అందుకే మేము ఏం చేస్తాం, నేను స్పెషల్ ఏం చేస్తానంటే ఎవ్రీడే నైట్ డీటాక్సిఫికేషన్ చేస్తాను మైండ్ ని. ఎవ్రీడే నైట్ ఏది నాలో లిమిటింగ్ బిలీఫ్ ఉందో ఫాస్ట్ అది తీసేస్తాను. అది లిమిటింగ్ బిలీఫ్స్ ని బయట తీసేస్తాను. ఓకే, ఈ రోజు ఒక డిఫరెంట్ టెక్నిక్ చేద్దాం. రైట్, రాయండి. ఒక 2 మినిట్స్ టైం ఉంది సార్. 3 మినిట్స్ టైం ఉంది. లిమిటింగ్ బిలీఫ్స్ రాయండి. ఫాస్ట్. వాళ్ళు చేశారు కదా, ఇంకొకటి మా కజిన్ బ్రదర్ ఇంకొకళ్ళు, వాళ్ళు అర్న్ చేసేది ఎంత? 15,000. వాళ్ళు సైట్ తీసుకున్నారు. ఏంటిది 15,000 అర్న్ చేసి వాళ్ళు సైట్ తీసుకున్నారని నేను ఇంత అర్న్ చేసి ఏం చేస్తున్నాను? ఇలాంటి రెఫరెన్స్ ఏమి ఇచ్చానో, ఇప్పటి నుంచి నేను చేయాలని రెఫరెన్స్ ఏమి ఇచ్చానో ఆ రెఫరెన్స్ నా లైఫ్ లో చేంజెస్ అయింది. చాలా ఇంపార్టెంట్. ఇలాంటి రెఫరెన్స్ ఇవ్వాలి. ఓకే, ఐ థింక్ 3 మినిట్స్ 5 మినిట్స్ అయిపోయింది. ఇప్పుడు రాయండి. ఒక్కసారి సార్ ప్లీజ్ సార్ ఇక్కడ ఎగ్జాంపుల్ ఇది నమ్మితే నిజం, నమ్మకపోయినా నిజమే. బట్ మీరు నమ్మట్లేదు అంతే. సో ఇక్కడ బిలీవ్ సిస్టమ్ అనేది మనం ప్రెజెంట్ చేయాలి. ఎంత డబ్బులొచ్చాయి కాదు, ఎంత సేవ్ చేసామంది. మా ఇంటి దగ్గరలోనే గాజువాకలో ఉండేవాళ్ళు. ఆర్టీసీలో వర్క్ చేసేవారు ఆయన. ఆయన సాలరీ అప్రాక్సిమేట్‌లీ 18,000, 19,000. సో ఆయన 2 ఇల్లులు తీసుకున్నాడు. మంచిగా పిల్లలు మ్యారేజ్ చేసాడు.
సార్ మ్యూట్ అయింది సార్, మ్యూట్ అయింది, మీన్స్ స్ట్రక్ అయింది.